హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనము ఓబీఎస్‌కి ఒక మంచి ఆల్టర్‌నేటివ్ సాఫ్ట్‌వేర్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనము ఓబీఎస్‌ని యూజ్ చేయాలంటే కొంచెము అడ్వాన్స్‌డ్ ఉంటాయన్నమాట. ఎందుకంటే జనరల్‌గా ఓబీఎస్ అనేది అందరికీ అంత ఈజీగా అయితే అర్థం కాదు. అండ్ మల్టిపుల్ సీన్స్‌తో వర్క్ చేసేటప్పుడు కొంచెము డిఫికల్టీ అయితే ఉంటది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి దీనికి ఒక మంచి ఆల్టర్‌నేటివ్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ ఓబీఎస్‌ని ఎక్కువ ప్రొఫెషనల్స్ అయితే వాడతారు. బట్ ఏంటంటే మనము ఓబీఎస్ నుంచి కంప్లీట్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకోవడానికి మనం కొంచెం ఎక్స్‌ట్రా వర్క్ అయితే చేయాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీన్‌కి మధ్య ఒక ట్రాన్సిషన్ యాడ్ చేయాలంటే దానికొక ప్లగిన్ ఉంటది. అదేవిధంగా మీరు కార్నర్స్ రౌండ్ చేయాలి. లేకుంటే సర్కిల్ మాస్క్ చేయాలనుకుంటే దానికి మళ్ళీ సెపరేట్ ఒక ప్లగిన్ ఏసుకోవాలి. అదేవిధంగా మీకు వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక డ్రాప్ షాడో పెట్టాలి. దానికొక సెపరేట్ ప్లగిన్. ఇట్లా మల్టిపుల్ ప్లగిన్స్ అయితే మనం ఓబీఎస్‌లో అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం డైరెక్ట్ ఒక సింగిల్ అప్లికేషన్ ఇన్‌బిల్ట్ దాంట్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు, స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సో, ఆ సాఫ్ట్‌వేర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నాము. సో, ఆ సాఫ్ట్‌వేర్ పేరొచ్చి మనకు మెల్డ్ స్టూడియో అనమాట. మనకు ఓబీఎస్ ఏంటంటే మల్టీ పర్పస్ కోసం డిజైన్ చేసింది. బట్ ఈ మెల్డ్ స్టూడియో ఏంటంటే అసలు స్ట్రీమింగ్ చేసేవాళ్ళు అదేవిధంగా రికార్డింగ్ మన స్క్రీన్ రికార్డింగ్ చేసేవాళ్ళు మెయిన్‌గా ఏ ఫీచర్స్ యూజ్ చేస్తారనే దాన్ని మైండ్‌లో పెట్టుకొని అయితే దీన్నైతే డిజైన్ చేశారు. సో, దీన్ని ఒకసారి ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసి ఇది ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి మనం క్లియర్‌గా అయితే చూద్దాము. సో, నేను ఫస్ట్ అయితే గూగుల్‌లోకెళ్ళి మెల్డ్ స్టూడియో అని చెప్పి అయితే సెర్చ్ చేస్తున్నాను. సో, మీకు గూగుల్‌లో డైరెక్ట్ మీకు మెల్డ్ స్టూడియో అని చెప్పి ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇది డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అనేది క్లిక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాము అదర్ ప్లాట్‌ఫార్మ్స్. మీకు మ్యాక్ ఓఎస్ కూడా ఇదైతే సపోర్ట్ అయితే ఉంది. సో, నేనైతే డౌన్‌లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేయగానే మీకైతే ఇది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు డౌన్‌లోడ్స్ ఫోల్డర్స్‌లోకెళ్ళి దీన్నైతే ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తదనమాట. సో, నేను ఆల్రెడీ ఇది డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మీకు ఒక సెటప్ ఫైల్ అయితే మీకు విండోస్‌లో అయితే డౌన్‌లోడ్ అవుతది. సో, దీన్ని సింపుల్‌గా మీరిక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇన్‌స్టాల్ అయితే అయిపోద్దనమాట. సో, లాంచ్ వెన్ రెడీ అది క్లిక్ చేశాను. సో, నేనైతే దీన్ని ఇప్పుడు ఇన్‌స్టాల్ చేస్తున్నా చూడండి. సో, నెక్స్ట్ అని క్లిక్ చేశాను. సో, మనకైతే సాఫ్ట్‌వేర్ అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, మెల్డ్ స్టూడియో యాక్సెసివ్ ప్రిసైజ్ లొకేషన్ ఎందుకు అడుగుతుందో నాకైతే తెలీదు. బట్ నేనైతే నో ఇస్తున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు షేర్ మై లొకేషన్. అండ్ కెమెరా యాక్సెస్ ఉండాలి. ఎందుకంటే మనం రికార్డ్ చేసేటప్పుడు కెమెరా ఉండాలి. అదేవిధంగా మైక్రోఫోన్ యాక్సెస్ కూడా నేను ఇస్తున్నాను. సో, 2 యాక్సెస్‌లు అయితే నేను ఇప్పుడు ఇచ్చేసాననమాట. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను మెల్డ్ స్టూడియోని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, ఓపెన్ చేయంగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటది. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసినప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ వ్యూలో బై డిఫాల్ట్ ఒక సీన్ అయితే ఉంటదనమాట. సో, ఇక్కడ దీన్ని కూడా ఓకే. ఇది వదిలేద్దాము మైక్రోఫోన్ అది. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు సీన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. జస్ట్ లైక్ మనకు ఓబీఎస్‌లో చూపిస్తాను చూడండి. మనకు ఓబీఎస్‌లో ఏ విధంగా అయితే మనము సీన్స్‌ని క్రియేట్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఓబీఎస్‌లో మనం మల్టిపుల్ సీన్స్‌ని క్రియేట్ చేస్తాం కదా! ఇక్కడ సోర్సెస్ అనేది మనకు పక్కన వస్తాయి. బట్ మెల్డ్ స్టూడియోలో ఈ సోర్సెస్‌ని మనం లేయర్స్ అని అంటాం అనమాట. సో, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ అయితే మనము డిఫాల్ట్‌గా ఒక సీన్ అయితే ఉంది. సో, దీన్ని నేను రీనేమ్ చేసి కెమెరా అని చెప్పి ఇస్తున్నాను. సో, మనకు ఒక సీన్ వచ్చి మనకు కెమెరా అయితే ఒక సీన్ ఉండాలి. సో, దానికోసంగా నేను కెమెరాని అయితే చేస్తున్నా. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే వీడియో డివైస్, డిస్‌ప్లే క్యాప్చర్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే మీకుంటాయి. సో, నేను వీడియో డివైస్ అని ఇస్తున్నాను. అదేవిధంగా నేను వీడియో డివైస్ సోర్స్‌ని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఎన్‌విడియా బ్రాడ్‌కాస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు వీడియో డివైస్ సోర్స్ అయితే మీకు వచ్చేసిందనమాట. అదేవిధంగా నేను ఇంకొకటి ఇక్కడ నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్‌ప్లే కూడా చూపించాలి. సో, దానికోసంగా నేను డిస్‌ప్లే క్యాప్చర్ సెలెక్ట్ చేసి నా బెన్‌క్యూబ్ మానిటర్‌ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మానిటర్ ఉంది. దాని వెనక మనకు కెమెరా ఉంది. బట్ కెమెరా అనేది మనకు పైకి రావాలి. కాబట్టి నేను కెమెరా అయితే పైకైతే తీసుకొచ్చాను. సో, ఇక్కడ చూసినట్లయితే మనకు కెమెరా అనేది మనకు ఫుల్ స్క్రీన్ కవర్ అయింది. మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ ఏదైనా చెప్పేటప్పుడు కెమెరా అనేది ఒక సర్కిల్ ఓవర్లే లాగా రావాలి కదా! సో, దీనికోసం ఏంటంటే మనము ఇక్కడ సెపరేట్‌గా కొన్ని ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటది ఓబీఎస్‌లో. బట్ ఇక్కడ డైరెక్ట్ అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్స్‌లోకెళ్ళి ఇది చాలా తతంగం అయితే ఉంటదనమాట. దీనికి మళ్ళీ సోర్స్ రికార్డ్ అని చెప్పి ఇట్లా క్రాప్ ఇవన్నీ చాలా చేయాల్సి ఉంటది. సెపరేట్ ప్లగిన్స్ కూడా యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ అయితే నేను దీన్ని రీసైజ్ చేసుకుంటున్నాను. నాకు ఎంత సైజ్ కావాలో దానికి రీసైజ్ చేసుకొని మీరు ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేసి మీకు జస్ట్ దాన్ని సెట్ చేసుకోండి. మీకు హైట్, విడ్త్ ఎంత కావాలని చెప్పి. సో, నాకు ఫేస్ వర్క్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. సో, దీన్నైతే నేను చూపిస్తున్నా. ఇక్కడ మీకు
దీన్ని సెలెక్ట్ చేయంగానే ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకెళ్తే ఇన్స్‌పెక్టర్ ఉంది గదా! ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్స్‌ఫార్మ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో, దీన్ని మనము మార్చుకోవచ్చనమాట ఇక్కడ. సో, మనకి ఎంత కావాలనేది ఇక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. ఎడ్జెస్ అనేది మనము ఇక్కడ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, నేను దీన్నైతే రీసెట్ చేసేస్తున్నా. మనం 2 వేస్‌లో చేయొచ్చనమాట. ఇక్కడి నుంచైనా వాల్యూస్ మనం మార్చుకోవచ్చు. లేకుంటే ఇక్కడ చూసినట్లయితే మీకు 4 డాట్స్ కనబడుతున్నాయి గదా! చుట్టూరు. దాని మీద నేను క్లిక్ చేసినట్లయితే మనకు ఇది ఎడ్జెస్ అనేది కార్నర్ అవుతాయన్నమాట. మీకు ఇట్లా గాదు డెడికేటెడ్ ప్రీ డిఫైన్డ్ షేప్ గావాలంటే ఇక్కడ మీకు పైన చూసినట్లయితే ఇక్కడ షేప్స్ ఉన్నాయి గదా! నేను సర్కిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సర్కిల్ వెబ్‌కామ్ ఓవర్‌లే అనేది వచ్చేస్తది. సో, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ అన్నమాట. సర్కిల్ కావాలంటే సర్కిల్ వస్తది. అదేవిధంగా మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్. ఇట్లా మీరు అన్ని వేస్‌లో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఇక్కడ ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయింది కాబట్టి నేను ఒక పని చేస్తాను. దీనికి ఒక బార్డర్‌ని మనం యాడ్ చేద్దాం. సో, దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. దీని మీద క్లిక్ చేసి ఇన్స్‌పెక్టర్‌లో మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు గదా! సో, దీంట్లో మీకు ఎఫెక్ట్స్ అని ఒక ప్యానెల్ ఉంటది. సో, దానికెళ్దాము. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి గదా! సో, ఈ ఎఫెక్ట్స్‌లో చూడండి ప్లస్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మల్టిపుల్ కనబడుతున్నాయి గదా! నేను గ్లో స్టైల్స్ అని క్లిక్ చేస్తున్నా. గ్లో స్టైల్స్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ సెట్టింగ్స్‌లోకెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ గ్లో స్టైల్ కావాలి. నాకు సెంటర్ గ్లో అన్నప్పుడు మీకు అది జస్ట్ ఒక బార్డర్ లాగా అయితే మనకొస్తది. సో, మీకు ఒపాసిటీ అదేవిధంగా మీరు సైజ్ ఎంత కావాలో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు అయితే మనకొక బార్డర్ కూడా నేనైతే నా వెబ్‌కామ్ ఓవర్‌లోకి అయితే క్రియేట్ చేశాను. ఇది చాలా సింపుల్‌గా అయిపోద్దన్నమాట. వీళ్ళు మెయిన్‌గా దీన్ని స్ట్రీమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే చేశారు. సో, ఇక్కడ చూసినట్లయితే దీనికొక బార్డర్ ఇచ్చాం కదా! ఇప్పుడు మీరు క్లియర్‌గా కనబడుతుంది చూడండి. సో, మనకు రెక్టాంగిల్ అదేవిధంగా మీకు స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది. రెక్టాంగిల్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది. సో, ఇవన్నీ మీకు క్లియర్‌గా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు కలర్‌ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో, మీరు ఆ కలర్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, మీరు చూడండి ఈ విధంగా మీకు ఒక మంచి ఓవర్‌లే అయితే మీకు ఇక్కడ వెబ్‌కామ్ ఓవర్‌లే అయితే నేను క్రియేట్ చేశాను. సో, ఒక సీన్ అయితే మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు నేను అనదర్ సీన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ మీరెళ్లి ప్లస్ సైన్ క్లిక్ చేసి సీన్ మీద రీనేమ్ చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను డెస్క్‌టాప్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకు జస్ట్ డెస్క్‌టాప్ మాత్రమే కనపడాలి. సో, లేయర్స్ వచ్చి నేను జస్ట్ డిస్‌ప్లే క్యాప్చర్ సెలెక్ట్ చేస్తున్నాను. బెన్‌క్యూ మానిటర్ ఒకటే సెలెక్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకు కెమెరా సీన్‌లో ఏముందంటే మనకు డిస్‌ప్లే ప్లస్ మన కెమెరా 2 అయితే కనబడుతున్నాయి. డెస్క్‌టాప్‌లో మాత్రం ఓన్లీ మన స్క్రీన్ మాత్రమే కనబడుతుందన్నమాట. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక కూల్ ఎఫెక్ట్ అయితే మనకిక్కడ కనబడుతుంది గదా! మనకు సీన్స్ స్విచ్ అయినప్పుడు ఒక మంచి ఎఫెక్ట్ అయితే మనకిక్కడ కనబడుతుంది. సో, ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. దీనికి లట్స్ యాడ్ చేసుకోవచ్చు మనము ఏమన్నా కావాలంటే. సో, మీరు మల్టిపుల్ మీ దగ్గర ఏమన్నా లట్ ఉంటే దాన్నైతే మీరు బ్రౌజ్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒక డ్రాప్ షాడో కావాలి. సో, దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డ్రాప్ షాడో అయితే మీకు అప్లై అయిపోద్ది. సో, ఈ బ్లాక్ మీద కనబడట్లేదు గానీ యాక్చువల్‌గా ఇక్కడ డ్రాప్ షాడో అయితే అప్లై అయిందన్నమాట. సో, ఈ విధంగా మనము మల్టిపుల్ వేస్‌లో మన వెబ్‌కామ్ ఓవర్‌లేనైతే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోద్దన్నమాట. మనము ఏదన్నా ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు సెటప్ అనేది చాలా సింపుల్‌గా అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళినట్లయితే మీకు సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం ఒకసారి. సో, ఇక్కడ మీకు మల్టిపుల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీకు మల్టిపుల్ క్యాన్వాస్ ఒకవేళ మీరు రీల్స్ అదేవిధంగా ఫుల్ లెంగ్త్ వీడియోస్ 2 చేస్తున్నప్పుడు మీరు మల్టీ క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకొని మీరు రెండిటిని అయితే ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇంకొక క్యాన్వాస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతది. మీరు ఏదైతే ఇక్కడ రికార్డ్ చేస్తున్నారో మీరు ఈ క్యాన్వాస్‌లో కూడా సేమ్ టైమ్ మీరు ఒక యూట్యూబ్ షార్ట్స్ గాని, రీల్స్ గాని మనము ఇక్కడ చేసుకోవచ్చన్నమాట. సో, నేను మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళి మెయిన్ క్యాన్వాసే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ సైజ్ వచ్చి నేను 1080p పెడుతున్నాను. అంటే ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ మీరు గేమర్ అయితే 60 ఎఫ్‌పిఎస్ పెట్టుకోండి. లేకుంటే మనకు 30 ఎఫ్‌పిఎస్ అయితే సరిపోతుంది. మీకు వీడియో బిట్ రేట్ ఇది 8000 కేబీపీఎస్ పెట్టుకోండి. డిఫాల్ట్ 4000 వస్తుందనుకుంటా. ఇది 8000 ఉంటే మీకు మంచి క్వాలిటీ వస్తది. మీరు ఒక మంచి కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ వాడుతున్నట్లయితే మీరు ఇక్కడ క్వాలిటీ ప్రీసెట్ వచ్చి మీకు బెస్ట్ క్వాలిటీ, స్లోయెస్ట్ అని పెట్టుకోండి. సో, మీకు ఏంటంటే ఒక వీడియో క్వాలిటీ అనేది చాలా బెటర్‌గా అయితే ఉంటది. లేకుంటే మీకు నార్మల్ సిస్టమ్ అయితే మీకు స్టాండర్డ్ గుడ్ క్వాలిటీ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఆడియో బిట్ రేట్ కూడా మీది మాక్సిమం 320 కేబీపీఎస్ పెట్టుకున్నట్లయితే మీకు ఆడియో అవుట్‌పుట్ అనేది మీకు బెటర్‌గా అయితే ఉంటది. అదేవిధంగా మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు సో, నేను ఈ వీడియోలో మెయిన్‌గా రికార్డింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేను రికార్డింగ్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మీరు ఎడిట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి మీకు లొకేషన్ డెస్టినేషన్ మీ వీడియోస్ ఎక్కడ సేవ్ అవ్వాలి రికార్డ్ అయినట్టు అని చెప్పి ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోస్ డిఫాల్ట్ విండోస్ వీడియోస్ ఫోల్డర్‌లో అయితే నేను సేవ్ చేస్తున్నాను. అదే మీకు ఫైల్ ఫార్మాట్ నేను MP4 అయితే ఇచ్చేసానన్నమాట. సో, ఈ MP4 అనేది మనకు
ఏ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అయినా ఈజీగా అయితే ఈ MP4 అనేది సపోర్ట్ చేస్తుంది. సో, ఇవి బేసిక్ సెట్టింగ్స్. ఇంతకు మించి మనము టచ్ చేయాల్సిన పనేముండదు. సో, అదన్నమాట. అండ్ స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఎక్కడికి సేవ్ అవ్వాలని చెప్పి మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో చూసినట్లయితే ఇది వెబ్ సాకెట్ సర్వర్ అన్నమాట. ఇవి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా మొబైల్ యూజ్ చేసి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు దీన్నైతే యూజ్ చేసుకుంటాం. బట్ మనము స్ట్రీమ్ డెక్ వాడుతున్నాం కాబట్టి దీంతో పని కూడా లేదు మనకు. సో, అదేవిధంగా మనము ఆడియో అన్నమాట. సో, మనకు ఆడియో అవుట్‌పుట్ ఎక్కడి నుంచి రావాలి? నేను మానిటర్‌ని అయితే ఇచ్చానన్నమాట. సో, మానిటర్ నుంచి ఏదన్నా సిస్టమ్ సౌండ్స్ మానిటర్ నుంచి అయితే అవుట్‌పుట్ వస్తాయి. సో, వర్చువల్ కెమెరా అంటే మన ఈ ఎంటైర్ స్క్రీన్‌ని ఒక వర్చువల్ కెమెరా లాగా మార్చి వేరొక ఏదైనా సాఫ్ట్‌వేర్‌కి మనం ఇన్‌పుట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇది వర్చువల్ కెమెరా ఇస్తున్నాము. సో, ఇది కూడా మనకు అంత అవసరం అయితే లేదు. ఇక్కడ మెయిన్‌గా మనకు చూడాల్సింది ట్రాన్సిషన్ అన్నమాట. ఇక్కడ మనం సీన్స్ స్విచ్ అయినప్పుడు ఏ ట్రాన్సిషన్ కావాలని చెప్పి మనమైతే ఇక్కడ ట్రాన్సిషన్స్‌లో యాడ్ చేసుకోవచ్చు. మీకు నంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. మీరు ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఏది బెటర్‌గా అనిపిస్తుందో ఆ ట్రాన్సిషన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ మనకు లేఅవుట్ అనేది ఏ విధంగా కావాలి అనేది కూడా ఇక్కడ మీరు యూజర్ ఇంటర్ఫేస్ మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్ కట్స్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా సెట్టింగ్స్ గురించి పెద్దగా చాలా క్లీన్ ఉంటది. ఇది పెద్దగా ఏమంటారు కాంప్లికేటెడ్ సెట్టింగ్స్ అయితే దీంట్లో ఏముండవు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నమాట. సో, ఈజీగా అయితే మనం OBSతో కంపేర్ చేస్తే ఈజీగా అయితే దీన్నైతే మనము యూజ్ చేసుకోవచ్చు. మీకు ట్రాన్సిషన్స్ కావచ్చు, ఈ ఇన్‌బిల్ట్ ఎఫెక్ట్స్ అన్నీ మీకు ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోనే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈజీగా అన్నీ అయితే మీరు ఇక్కడి నుంచే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్ట్రీమ్ డెక్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసాం కదా! సో, సేమ్ దీనికి కూడా మనమైతే దాన్ని వాడుకోవచ్చు. సో, అది ఎలానో కూడా ఒకసారి మీకు చూపించేస్తాను ఫాస్ట్‌గా. సో, మనకు స్ట్రీమ్ డెక్ ఆల్రెడీ నేను ఫస్ట్ స్క్రీన్‌లో ఇవి OBS గురించి నేను లాస్ట్ ఒక వీడియో చేశా కదా! మీరు చూడనట్లయితే నేను ఇక్కడ కార్డ్స్‌లో ఇస్తాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో, నాకు ఇంకొక పేజ్‌లోకెళ్ళి నేను ఇక్కడ ఈ మెల్డ్‌కి సంబంధించిన షార్ట్ కట్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను. దానికోసంగా మీరు ఏం చేయాలంటే ప్లగిన్స్‌లోకెళ్ళి మెల్డ్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, మీరు ఇక్కడ ఇన్‌స్టాల్ అని వస్తది. ఒకవేళ మీరు ఇన్‌స్టాల్ చేయనట్లయితే ఇక్కడ మీరు డైరెక్ట్ ఇన్‌స్టాల్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కీస్‌కి వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ మెల్డ్ స్టూడియో అని మీకు ఈ కీస్‌లో అయితే యాడ్ అయిపోద్దన్నమాట. మీరు ఇక్కడ ఏం లేదు మీకు కావాల్సింది ఇప్పుడు నేను ఒక సీన్‌ని షో చేయాలనుకుంటున్నా. సో, దాన్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అడుగుతదన్నమాట ఏ సీన్ అని. నా దగ్గర ఇక్కడ చూసినట్లయితే 2 ఉన్నాయి. కెమెరా అండ్ డెస్క్‌టాప్ ఉన్నాయి కదా! సో, అవి ఇక్కడ చూపిస్తది మనకు. సో, నేనైతే కెమెరా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇంకొక షార్ట్ కట్ వచ్చి మళ్ళీ షో సీన్ సేమ్ అదే ఇస్తున్నాను. ఈసారి నేను డెస్క్‌టాప్ అని ఇస్తున్నాను అన్నమాట. సో, ఈ విధంగా మనము సీన్స్ అయితే స్విచ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ మొబైల్‌లో క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సీన్స్ అనేది స్విచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, ఇది ఆల్రెడీ నేను స్ట్రీమ్ డెక్ గురించి వీడియో చేశాను. సేమ్ ప్రొసీజర్ కొత్తగా అయితే ఏముండదు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మెల్ స్టూడియో కూడా మీకు స్ట్రీమ్ డెక్ యాక్సెస్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ మొబైల్ నుంచే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో, అది ఓవరాల్‌గా దీని గురించి పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఏముండదు. ఎందుకంటే ఇది చాలా క్లీన్ ఇంటర్ఫేస్ అన్నమాట. మీరు అంతా సెటప్ చేసిన తర్వాత మీరు రికార్డ్ క్లిక్ చేసినట్లయితే మీకైతే రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ టైమర్ పడుతది. అదే ఇక్కడ ఎన్ని FPSలో మన వీడియో రికార్డ్ అవుతుంది అనేది చూపిస్తది. అదే మీకు స్పేస్ ఎంత ఉందని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, అదే విధంగా మీకు సీన్ స్విచ్ అవ్వాలంటే దీని మీద జస్ట్ క్లిక్ చేసినట్లయితే మీరు సీన్స్ అయితే స్విచ్ అవ్వచ్చు. మీరు స్ట్రీమ్ డెక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్ ఎక్కడి నుంచైనా మీరు సీన్స్ అయితే స్విచ్ అవుతూ ఉండొచ్చు అన్నమాట. సో, అది ఓవరాల్‌గా వన్స్ అయిపోయిన తర్వాత మీరు స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేసినట్లయితే మీకైతే వీడియోస్‌లో అయితే వీడియో రికార్డింగ్ అయితే వచ్చేస్తది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు డేట్ 19థ్ కాబట్టి ఈ వీడియో అయితే మనకు వచ్చేసింది. దీన్ని ఒకసారి ప్లే చేద్దాం. సో, చూడండి మీకు రికార్డింగ్ అయితే వచ్చేసిందన్నమాట. సో, ఈ విధంగా మనము రికార్డింగ్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు స్ట్రీమింగ్ కూడా గో లైవ్ అయితే వెళ్ళొచ్చన్నమాట. మీకు మల్టిపుల్ సెట్టింగ్స్ ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి. మీరు యూట్యూబ్ అదేవిధంగా మీరు ఫేస్‌బుక్ కావచ్చు ఎక్కడి నుంచైనా మీరు దీనికి లైవ్ కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. లైవ్ దీనిలోంచి మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, నేను యూట్యూబ్ లైవ్ ఎట్లా చేయాలనేది ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, ప్రెజెంట్ మన ఫోకస్ అంతా ఇక్కడ రికార్డింగ్ మీద పెడుతున్నాము. ఇప్పటికే వీడియో అయితే లెంగ్త్ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము. సో, అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై.